పరవాసినైనా కడుబీదను నాకేలై భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీది సుబహుమానము తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతి మాలిక కరుణామయ యేసయ్యా కొద్ది క్షణాలు అందరం స్తుతిద్దాం స్తుతిద్దాం స్తుతిద్దాం. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి సింహాసనాసీనుడైన ఇజ్రాయేలు చేయు స్తుతులపై ఆసీనుడైన స్తుతితో ప్రభువుకు అప్పగించుకుందాం. Glory be to God. Hallelujah, hallelujah, hallelujah. పదసేవ ఎక్సేనా ప్రార్థించనా. స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమా స్వరూపి పరిశుద్ధుడైన యేసయ్యా మీకు వందనాలు. విశుద్ధుడితో మహాకృపా వాత్సల్యతలను బట్టి నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరొక్క పునరుత్థానపు ఆరాధనల దిశగా మీ సన్నిధిలో చేర్చి సమకూర్చిన విధి విధానాలను బట్టి మీకు పాదాభివందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. ప్రార్థనతో ఈ సహాయమును వేడుకొని కోరుకొని ఆరాధన ప్రారంభించగా నమ్మదగిన దేవునిగా సియోనులో నుండి మాపై ప్రకాశిస్తూ ఉన్న మంచి దేవునిగా గొప్ప దేవునిగా ఈ ఆరాధనలో ప్రత్యక్షమై స్తుతి ఆరాధనను కూడా మీ నామ ఘనత నిమిత్తం దీవించి ఇంతవరకు ఆరాధన ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రం. ప్రభా మీ సేవకుల పక్షం నిలబడుతుండగా మీ సేవకుల నోట మీరిచ్చిన మీ చిత్తంలో ఉన్న మీ ప్రణాళికలో ఉన్న మాకు ప్రయోజనకరంగా ఉండగలిగిన మమ్మల్ని సరిచేయగలిగిన సవరించగలిగిన మా మనస్సాక్షిని నిర్మలము చేయగలిగిన శక్తి కలిగిన మీ మాట మీ సేవకున్నట్టు ఉంచి మాతో స్పష్టముగా మాట్లాడి ఈ ఉన్నత నామానికి మహిమ తెచ్చుకోమని మీ సేవకులను చేరువచ్చిన మీ ప్రజలను ఇంకా రావాల్సిన వారు ఉన్న వారందరినీ ఆరాధనను సమస్త ఆ పరిస్థితులన్నీ మీరు ఎక్కలేడికి అప్పగిస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగల హృదయం, అంగీకరించగల మంచి మనస్సు మన సాక్షి మాకు ప్రసాదించుమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పునరుత్థాన ఆరాధనలో ఈ మాసం చివరి పునరుత్థాన ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోయిన వారం సందేశం ఏంటి? ప్రకాష్ నగరా అంటే ప్రకాశించాలి. వి మస్ట్ షైన్. మనం ప్రకాశించాలి. ఎలా? ఆకాశ మండలంలోని జ్యోతులు లేదా జ్యోతి అనే టాపిక్లో సూర్యుని వలె ప్రకాశించాలి. సూర్యుడు ప్రకాశించంగా జరిగిన కొన్ని మంచి పనులు, అలానే నక్షత్రముల వలె ఏంటి? నక్షత్రముల వలె మనం ప్రకాశించాలి అని నక్షత్రముల ద్వారా కొన్ని జరిగిన మేలులు. ఆ తర్వాత దీపము వలె అతడు మండుచు ప్రకాశించుచు ఉన్న దీపం ఇస్ అన్ టార్చ్. ఒక టార్చ్ వలె లేకపోతే ఒక ల్యాంప్ దీపము వలె ప్రకాశించాడు యోహాను. ఎవరు? మనం కూడా దీపం వలె ప్రకాశించాలి. ఆ దీపములో ఉండే దీవెనలు, దీపము ద్వారా మంచి జరిగిన విషయాలు కొన్ని మనం మాట్లాడుకున్నాం. పార్ట్ 2గా కొన్ని విషయాలు
చెప్తానని చెప్పాను. ఏ ఏ విషయములలో మన ఆధ్యాత్మిక జీవితములో ఆత్మ సంబంధంగా ఏ ఏ విషయములలో మనం ప్రకాశించాలి, దైవ చిత్తం ఉంటే తప్పకుండా అందరూ ప్రతి ఆదివారం పాల్గొనే ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకొని దేవుడు ప్రేరేపిస్తే 2వ వారం, 3వ వారం, 4వ వారం ఇవంతా వచ్చే నెలలో కొన్ని ముఖ్యమైన విషయాలు, స్టడీస్, ప్యాసేజెస్ ఏంటి చెప్పండి, ప్యాసేజెస్ అక్కడక్కడే ఉన్న కొన్ని స్టోరీస్ని, ప్యాసేజెస్ని కొన్ని వివరించాలి. మీకు ఆత్మీయంగా చదువుకునేటప్పుడు బైబిల్ ఈజీగా అర్థమవుతాయి. వేరే వ్యక్తులు ఎవరైనా, వేరే సేవకులు ఆ విషయమై మీకు చరిత్ర వివరిస్తూ ఉన్నప్పుడు కొన్ని ఆధ్యాత్మిక విషయాలు గుర్తుకొచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని కొన్ని ప్యాసేజెస్ వచ్చే 2వ వారం చెప్పాలని ఇష్టపడుతున్నాను. దైవ చిత్తం. ఒక్క వారం మీరు మిస్ అయినా కూడా బాధేస్తుంది. ఇంచుమించుగా మీకు చేతనైనంత వరకు సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఏదో వర్తమానాలు చెప్తాం, మనం పోటుగాళ్ళం అనే ఉద్దేశం కాదు, కానీ దేవునిలో ఎదగటానికి ఒక సరైన అవకాశం మీకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూలవాక్యం చదువుకొని మూలవాక్యంలోనే కొన్ని విషయాలు మీతో పోయిన వారం చెప్పినవే పైపైన చెప్పి మిగిలిన విషయాలు వర్తమానంలోనికి వెళ్తాను. క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముగింపు పరిశుద్ధాత్ముడు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించునుగాక. హల్లెలూయా. దానియేలు ప్రవచన పుస్తకం 12వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మాట ఉంది, నేను చదువుతున్నాను. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఆమె చెప్పండి. పోయిన వారం మనం ఆకాశ మండలంలోని జ్యోతులు అన్నట్లుగా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఈరోజు బుద్ధిమంతులైతే ప్రకాశిస్తారు. ఎవరో చెప్పండి, అందరం చెప్పాలి. ఇది కొంచెం పాత తర్జుమాలో లేదా కింగ్ జేమ్స్ వర్జన్ అంటారు, చాలా ఓల్డ్ వర్జన్, అది చాలా పాత తర్జుమా, 100 ఏళ్ల క్రితం రాయబడిన ఇంగ్లీష్ బైబిల్ అది. అందులో దట్స్ ఆర్ లెర్న్డ్, నేర్చుకొనిన వారు అని ఉంది. ఏంటో ఎవరో చెప్పండి, చెప్పాలి. లెర్న్, నేర్చుకొనిన వారు. బుద్ధిమంతులు అనే ఆ పదం దగ్గర నేర్చుకొనిన వారు. ఎవరు చెప్పండి గట్టిగా, చాలా బాగా చెప్తాం, మళ్ళీ చెప్పండి అందరూ. నేర్చుకొనిన వారు. ఏం నేర్చుకున్న వారు అని అంటే, మనం ఆత్మీయులం గనక ఆత్మీయత, ఆత్మ సంబంధమైన విషయములు నేర్చుకొనిన వారు. వీళ్ళని బైబిల్ జ్ఞానులు, వివేకులు, బుద్ధిమంతులు అంటుంది. ఇలా బుద్ధిమంతులుగా మార్చబడిన వాళ్ళు, తీర్చబడిన వాళ్ళు ప్రకాశిస్తారు. ఏం చేస్తారు చెప్పాలి, ప్రకాశిస్తారు. బుద్ధిమంతులుగా మార్చబడిన వారు ప్రకాశిస్తారు. ఎందుకంటే మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ప్రకాశించే దేవుడు. ఎక్కడ 50వ కీర్తన 2వ చరణంలో ఏముంది, ఆయన సియోనులో నుండి ప్రకాశిస్తున్నాడు. ఆయన మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ప్రకాశిస్తూ ఉన్న దేవుడు. ఎక్కడ ఎవరిపై ప్రకాశిస్తున్నాడు అంటే, ఎఫెసీ 5:14 ఏముంది, మనపై. ఎవరిపై చెప్పాలి, ఎక్కడెక్కడో ఖాళీ ప్రదేశాలపై కాదు, జంతువులపై, మృగములపై, పక్షులపై, ప్రయోజనం లేని ప్రదేశములలో కాదు, కానీ ప్రయోజనం కలిగిన మనిషిపై, భక్తులపై, తన ప్రజలపై, మనపై సియోనులో నుండి ఆయన ప్రకాశిస్తున్నాడు. ఎందుకంటే మనము కూడా ప్రకాశించబడటానికి. ఆమేన్. గట్టిగా చూడండి. లోక రాజ్యాలు, చాలా ప్రాముఖ్యమైన రాజ్యాలుగా ఎంచబడిన బబులోను రాజ్యం, మాదియా పారసీక సామ్రాజ్యం, ప్రపంచ ఖ్యాతి చెందిన ఇంకా పాత రాజ్యాల దగ్గరకు వెళితే ఐగుప్తు రాజ్యం, నాగరికత ప్రపంచానికి పరిచయం చేసిన మొట్టమొదటి జాతి, మొట్టమొదటి రాజ్యం ఐగుప్తు రాజ్యం. ఏ రాజ్యం? ప్రపంచం మొత్తం ఒక శక్తివంతమైన రాజ్యంగా ఎదిగిన రాజ్యం మొదట ఐగుప్తు, ఆ తర్వాత అష్షూరు, ఆ తర్వాత బబులోన్, ఆ తర్వాత మాదియా పారసీక, ఆ తర్వాత గ్రీక్, ఆ తర్వాత రోమా. చూడండి, ఈ రాజ్యాలన్నీ కూడా ఒక వెలుగు వెలిగాయి. ఏం చేశాయి? గట్టిగా టాపిక్ వైజ్గా చెప్దాం. ప్రకాశించాయి. ఎలా చెప్పండి?
ప్రకాశించాయి. 100 ఏళ్ళు, 400 ఏళ్ళు, 500 ఏళ్ళు, 600 ఏళ్ళు, 1000 సంవత్సరాలు. రోమా సామ్రాజ్యం అయితే పూర్తిగా పతనం అవటానికి దగ్గర దగ్గర 1000 ఏళ్ళు పట్టేది. ఎన్నేళ్ళు చెప్పాలి? మిగిలిన రాజ్యాలన్నీ 100 ఏళ్ళు మాత్రమే పట్టాయి. బబులోను సామ్రాజ్యం అయితే ఒక 100 సంవత్సరాలు కూడా పట్టల. 70 బైబిల్ ప్రకారం 70 ఏళ్ళే. ఎన్నేళ్ళు బైబిల్ ప్రకారం అయితే మహారాజ్యముగా ఎదిగినది మొదలుకొని పూర్తిగా నాశనం అయిపోయే కాలం ఈ మధ్యకాలం బబులోను రాజ్యం 70 ఏళ్ళు. ఎన్నేళ్ళు? ప్రపంచ ఖ్యాతి చెందిన ఒక వెలుగు వెలిగిన ప్రకాశించిన గొప్ప గొప్ప మహా సామ్రాజ్యాలు వాటి కాంతిని పోగొట్టుకున్నాయి. వాటి ప్రకాశవంతమైన జీవితాన్ని, మనుగడని పోగొట్టుకున్నాయి. ఎందుకంటే అవి లోకరాజ్యాలు. ఎందుకంటే వాళ్ళు లోకుల వెలుగు ఎలా ఉంటుంది అంటే నీటి మీద బుడగలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎంతకాలం ఎంత అందంగా రంగురంగులుగా సీజన్ను బట్టి లేదా కలర్ను బట్టి అవి రంగురంగులుగా బుడగలు కనిపించినా ఎక్కువసేపు ఉండవు. త్రాసు మీద ధూళి లాంటిది ఆ బ్రతుకు. ఎలాంటిది చెప్పాలి? త్రాసు మీద ధూళి ఎక్కువసేపు ఉండదు. చిన్న గాలి వచ్చిందంటే ఎగిరిపోతూ ఉంటుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ ఎగిరిపోతూ ఉంటుంది. త్రాసు మీదనే కాదు, ధూళి ఎక్కడైనా కూడా ఒక చోట నిలకడగా ఉండలేదు, ఎగిరిపోతూ ఉంటుంది, లయమైపోతూ ఉంటుంది. దాని కాంతి, దాని ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. అది లోకం. కానీ ఆయన మనలను, అదిగో మనం చదువుకున్న ఇదే మూలవాక్యములో, నిరంతరము ప్రకాశించే వ్యక్తులుగా చేసి ఉన్నాడు. గట్టిగా ప్రకాశించాలకు క్రైస్తవుడు మస్ట్ షైన్. ఖచ్చితంగా వెలగాలి, వెలుగుగా ఉండాలి. వెలుగు ఎప్పుడు తన స్వార్థం కోరుకోదు కదా, ఇతరుల క్షేమము, ఇతరుల మేలే కదా వెలుగు కోరుకునేది. వెలిగే వ్యక్తి దేవుని కొరకు నేను వెలుగుతున్నాను అని మనం మాట్లాడుతున్నామంటే మరొకరికి, మరొక కుటుంబానిక, మరో క్రైస్తవునిక, మరో అన్యజనులక మనం ప్రయోజనకరంగా ఉండాలి. అది వెలగటం. ఏంటి? పౌలుతో దేవుడు అంటారు, అన్యజనులకు నేను వెలుగుగా చేశాను అంటారు. ఎలా? అన్యజనులకు నేను వెలుగుగా చేశాను. అప్పుడు ఆయన ఏం చేశాడు? అన్యజనుల దగ్గరకు వెళ్ళి దేవుని సువర్తమానం యూదుల దగ్గరికి, అన్యజనుల దగ్గర దొరికినట్లుగా 24 గంటలను ఎలా ఉపయోగించుకోవాలో పౌలు రోజుల్లో మనం గనక బ్రతుకుంటే ఆ స్ట్రక్చర్ అర్థమయ్యేది. ఆమేన్. యేసన్న గారి రోజుల్లో ఆ కాలంలో గనక సంపూర్తిగా ఇంకొంచెం 4-5 ఏళ్ళు గనక మేము ఉండగలిగితే, 1 సంవత్సరం ఉన్నాను, 4-5 ఏళ్ళు గనక యేసన్న గారి హయాంలో ఉండగలిగితే ఒక సరైన ఇంకా గట్టి సరైన పునాది మాకు పడుండేదని నేను అప్పుడప్పుడు ఆలోచించుకుంటూ ఉంటుంటాను. ఒక సరైన 5 ఏళ్ళు అయినా కనీసం ఉండగలిగి ఉంటే ఒక పునాది పడి ఉండేది కదా అన్నట్లుగా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. ఒక వెలుగు వెలిగిన వ్యక్తులు వీళ్ళు. స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు నిత్యము వెలగగలిగిన ఒక వెలుగుతో వెలిగి, ఇదిగో నేటికిని అతడు మృతి నొందియు బ్రతుకుతున్నాడు, బ్రతికి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని తరపున తన స్వరమును వినిపింపజేస్తున్నాడు. ఆమె చెప్పండి. అతడు మృతి నొందియు మాట్లాడుతున్నాడు అని బైబిల్ చెప్తుంది. ఆమేన్. ఎవరు? పౌలైనా, పేతురైనా, యోహానైనా, యేసన్న గారైనా, మన పూర్వీకులు మృతి నొందియు నేటికిని వాళ్ళ సాక్ష్యాల ద్వారా మాట్లాడగలుగుతున్నారు. ఆరిపోని దీపముల వలె వాళ్ళ తేజస్సుని సంఘాలలో, సమస్తలలో, క్రైస్తవ సమాజములో విరజిమ్మగలుగుతున్నారు, వెదజల్లగలుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే వారు నీతిమంతులు. ఎవరు? పౌలు ఒక నీతిమంతుడు, యోహాను ఒక నీతిమంతుడు. పౌలు గారు, యోహాను గారు, పేతురు గారు, యాకోబు గారు, మన పూర్వీకులు సాధు సుందర్ సింగ్ గారు, భక్త సింగ్ గారు, దేవదాసాయి గారు, రకరకాలుగా, దినకరన్ గారు, వారు మృతి నొందియు, యేసన్న గారు వారు మృతి నొందియు వెలుగుతూ మాట్లాడుతున్నారు. ఆమేన్. గట్టిగా. కాబట్టి సేవకులు మాత్రమే అన్నట్లు కాదు, సేవకులు మీకు పరిచయం అయి ఉన్నారు కదా అని వాళ్ళ గురించి చెప్పాం. ఎంతోమంది భక్తులు, విశ్వాసులు కూడా వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ పరిధిలో ఒక వెలుగు వెలిగి వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం బ్రతికాము అని అంటే మన బ్రతుకు మన భవిష్యత్ తరాలకు దైవికంగా ఉపయోగపడాలి. ఎలా చెప్పాలి? దైవికంగా మీ పిల్లలను ఒక ఉన్నతమైన స్థాయిలో చూడాలి అనే ఆశ 100% మంచిది. ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆశించవలసిన ఒక ఆశ, ఒక ఆశయం
మా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? అందరూ. అట్ ద సేమ్ టైం భక్తిలో కూడా మా పిల్లలు, మా భవిష్యత్ తరాలు దేవుని నీడలో, దేవుని పరిచర్యలో, దేవుని ఉపదేశములో, సమస్త నడిపింపులో, సమస్తను వెంబడిస్తూ మా భవిష్యత్ తరాలు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అనే ఒక కోరిక, అపేక్ష హోసనా విశ్వాసులకి, క్రైస్తవ సమాజానికి ఎంతైనా అవసరం. అది సరే, ఏ విషయములలో మనం ప్రకాశించాలి? ఏ విషయములలో? మొదటిదిగా మన కన్నులు ప్రకాశించాలి. సామెతలు 15:30. సామెతల పుస్తకం 15వ అధ్యాయం 30వ వాక్యం. చాలు, అందరూ చూడండి కుదిరితే. ఏముంది అక్కడ? కన్నుల ప్రకాశము. దానికి అర్థం ఏమిటి అని అంటే, మన కన్నులు ప్రకాశించాలి. చూడండి, దీన్ని కూడా మూల తర్జుమాలో హల్లెలూయా, ఈ పదం కన్నులు ప్రకాశించటం అని అంటే మూల తర్జుమాలు అవి ఇవని కూడా కాదు. మీకు వచ్చిన ఉదాహరణ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ మూల తర్జుమాలో ఏముంది అని అంటే జ్ఞానోదయం కలిగించటం, జ్ఞానోదయం కలగటం, లేదా మనోనేత్రాలు వెలిగించబడటం. చాలామంది కొన్ని విషయాలు మనం తెలియనివి చెప్తే ఏమంటారండి? బ్రదర్, నా కన్నులు తెరిపించావు బ్రదర్ అంటారు. ఏమంటారండి? చెప్పాలి, కళ్ళబొల్లియా? గట్టిగా చెప్పండి, వినిపించట్లేదు. బ్రదర్, సిస్టర్, మా కన్నులు తెరిపించారు, మా కళ్ళు తెరిపించారు బ్రదర్ అంటే మాకు ఇప్పుడు అర్థమైపోయింది పూర్తిగా విషయము. ప్రతి క్రైస్తవుని కన్నులు ప్రకాశించాలి. దానికి అర్థం ఏంటంటే కన్నులు తెరవబడాలి. స్తోత్రం చెప్పు. నేత్రములు వెలిగించబడాలి. స్తోత్రం చెప్పు. కన్నులు మూయబడిన వ్యక్తులుగా ఉండకూడదు ఎవరు కూడా. ఆత్మ సంబంధంగా, భూ సంబంధంగా వ్యక్తి ఎదిగే కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ, భక్తి పెరిగే కొద్దీ కన్నులు, హృదయము, జీవితము, మనస్సు, మానసిక వికాసం అనేది విస్తరించాలి. ఆమేన్. అనుభవం పెరిగే కొద్దీ ఆలోచన విధానం విశాలపరచబడాలి. కన్నులు తెరవబడాలి, నేత్రములు వెలిగించబడాలి. ఒక భక్తునికి, ఒక క్రైస్తవునికి, దేవుని బిడ్డకి కన్నులు తెరవబడటానికి సర్వ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక భారీ వాక్యము. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేని బేస్ చేసుకొని చెప్పగలుగుతాం మనం? 119వ కీర్తన 18వ వాక్యంలో ఏముంటుంది? నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రములో ఎన్నో మర్మయుక్తమైన విషయాలు ఉన్నాయి, ఎన్నో అర్థం కాని విషయాలు ఉన్నాయి, ఎన్నో ప్రయోజనకరమైన విషయాలు ఉన్నాయి. జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఒక భార్య, గృహిణి ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఎవరెవరి పాత్ర ఎలాంటిది, ఎవరు పోషించవలసిన పాత్ర వారు పోషిస్తే కుటుంబములలో ఆ నెమ్మది, సంతోషం, సమాధానం సదాకాలం నిలబడుతుంది కదా. ఎవ్రీథింగ్ పాటించకపోతే జరిగిన నష్టాలు ఏమున్నాయి? పాటిస్తే యజమానుని పిలవవలసిన పిలుపు పిలిస్తే, యజమానికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తే, యజమానురాలిని చూడవలసిన గౌరవప్రదమైన దృష్టితో చూస్తే ఎలాంటి మేలులు జరిగాయి, చూడకపోతే ఎలాంటి కీడు జరిగింది. చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా బైబిల్లో యాకోబు చేసుకున్నాడు కదా అంటూ ఉంటారు. నేనంటాను ఒక సేవకునిగా, ప్రేమించి పెళ్లి చేసుకోండి. మీ ప్రేమ మీ ఇష్టం. స్తోత్రం చెప్పండి గట్టిగా. యాకోబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏమైంది చెప్పండి? అవుతారేంటండి? యాకోబు ప్రేమించి పెళ్లి చేసుకు, లవ్ మ్యారేజ్. అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయిని ఇష్టపడుతున్నానయ్యా, ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు. ప్రేమించే వాళ్ళు ఆ మాట చెప్తే పోయి తల్లిదండ్రుల, అమ్మాయి వాళ్ళ ఇంటికో అబ్బాయి వాళ్ళ ఇంటికో పోయి, అయ్యా మీ బాబుని మీ పాపని ఇష్టపడుతున్నావు,
పెళ్లి చేయండి అయ్యా నచ్చితే అని చెప్తే తప్పే ఉందండి? తప్పే ఉంది? ఎవరినొకరిని పెళ్లి చేసుకోవాల్సిందేగా బతుకులో, తప్పే ఉంది? అది సరేను, ఆ అమ్మాయి కోసం 14 సంవత్సరాలు ఎక్కువ కొలువు చేస్తున్నాడు. ఆ అమ్మాయి గర్భంలో నుండి శక్తి కలిగిన వ్యక్తులు, చరిత్రలో నిలబడగలిగిన శక్తి కలిగిన తెగ ఆ అమ్మాయి గర్భంలోంచి బయటికి వచ్చినా కూడా ఆ సహోదరి యొక్క ముగింపు అన్నది సరిగ్గా లేకుండా పోయింది. కుటుంబంలో సంతోషం, సమాధానం, నెమ్మది, సఖ్యత, ఐక్యత అన్నది సరిగా లేదు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే అలా ఉండదా? సమాధానం ఉండదా? విడిపోతారా అని అంటే నేను చెప్పను, నేను చెప్పకూడదు. బైబిల్ కూడా అట్లా చెప్పట్లా. కానీ ప్రభుత్వం చెప్తుంది, సర్వే చెప్తుంది. ఏం చెప్తుంది? ఎక్కువ విడాకులు తీసుకునే వాళ్ళలో, ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ విడాకులు తీసుకునే వాళ్ళల్లో ఉన్నారు. అందుకని ఇవన్నీ వద్దు. ప్రార్థన చేసుకోండి, ప్రేమించినా ఇష్టపడినా ప్రార్థన చేసుకోండి. దేవుని పిల్లలు ఎవరు ఇష్టమైతే, ఎవరిని ఇష్టపడితే వెళ్ళి తల్లిదండ్రులతో చెప్పి, తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని పెళ్లి చేసుకుంటే ఆ దాంపత్య జీవితం నా ప్రభు 100 ఏళ్ల పంటగా మార్చగలడు. సభ్యత, సంస్కారం కలిగిన జీవితాలు. మిగిలిన విషయాలని లౌకిక సంబంధంగా ఎన్నో మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. అవన్నీ వేరే. ఒక యవనస్తురాలు ఎలా ఉండాలి, ఒక యవనస్తుడు ఎలా ఉండాలి, ఒక భక్తుడు ఎలా ఉండాలి, మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ప్రతిదీ ఉంది. చాలా మంది లోక సంబంధంగా అన్యులు కానీ లేకపోతే మతోన్మాదులు కానీ కొన్ని విషయాలు పట్టుకొని బైబిల్లో పాపము లేదా, బైబిల్లో పాపము లేదా, బైబిల్లో పాపము లేదా, బైబిల్లో చెడు లేదా అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. పాపం వాళ్ళ నేత్రాలు వెలిగించబడలా, వారి నేత్రాలు వెలిగించబడలేదు. ఆత్మ సంబంధంగా భక్తులే కొన్ని చదువుతుంటే అర్థంగా, భక్తుల అభిషేకంతో నింపబడి పరిశుద్ధాత్మ సహాయంతో బైబిల్ చదవాలి. అదే కన్నులు తెరవబడిన అనుభవం. కన్నులు తెరవబడి చదివితే నీకు కావలసినవి, నీకు అవసరమైన, నీ భక్తికి అవసరమైన ప్రతి పోషణ, ప్రతి విధి విధానం నీకు బైబిల్లో కనిపిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే నీ మనోనేత్రాలు వెలిగించబడకపోతే కనిపించవు. చాలామంది మా బైబిల్లో పాపం లేదా, ఉందిరా బాబు, బైబిల్లో పాపము ఉంది. ఏముంది? పాపము చెయ్యొద్దు అని ఉంది. ఏముంది? పాపము అనే పదం ఉంది. పాపము చెయ్యని లేదు, పాపము చెయ్యొద్దు అని ఉంది. పాపము వలన వచ్చే జీతం మరణము అని ఉంది. ఏది పాపమో కూడా బైబిల్లో ఉంది. ఏ గ్రంథాన్ని ప్రపంచంలో పరిశీలించినా ఏది పాపము అని రాయబడలా. సగం కట్ చేసి పాపుల గురించి, పుణ్యాత్ముల గురించి రాసి వదిలేశారు తప్ప జ్ఞానులు, విజ్ఞానులు. మంచి విషయమే, కానీ సంపూర్ణంగా అసలు ఏది పాపం, పాపం చేస్తే వచ్చే పర్యవసానం ఏంటి, సంపూర్తిగా బైబిల్లో ఉంది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇవన్నీ నీకు తెలియాలి అని అంటే నీ నేత్రాలు వెలిగించబడాలి. ఏం చేయాలి? చెప్పాలి. వాక్యం చదువుతూ ఉంటే నీ నేత్రాలు వెలిగించబడతాయి. నీ నేత్రాలు వెలిగించబడిన తర్వాత వాక్యం నీకు అర్థమయ్యే శైలిలో పరిశుద్ధాత్ముడు నీకు బోధించడం మొదలు పెడతాడు. ఒక విషయం చెప్తాను నేను మీతో. ఒక విషయం ఏంటంటే, ఫిలిస్తీయులు, ఇజ్రాయేలీలు వీళ్ళ మధ్యలో యుద్ధం. ఏంటో చెప్పండి. సౌలు సింహాసనాన్ని అధిష్ఠించిన ప్రారంభ దశ ఏంటి? సౌలు సింహాసనంపై కూర్చున్న ప్రారంభ దశ. ఆ రోజుల్లో ఎక్కువగా ఇజ్రాయేలీల 12 గోత్రాలకు శత్రువులుగా ఎవరైనా ఉన్నారనంటే వాళ్ళు ఫిలిస్తీలే. ఎవరు? మహా విస్తరించిన తెగ, మొండోలు, ఫిలిస్తీన్లు. సరే, వీళ్ళిద్దరికీ యుద్ధం ఏంటి చెప్పాలి. 13-14 అధ్యాయాలు మీరు చదువుకోండి. మొదటి పుస్తకంలో క్లియర్గా కొన్ని విషయాలు ఉంటాయి. తర్వాత నా వెబ్సైట్ సమూయేలు మొదటి పుస్తకం 13-14 అధ్యాయాలు మీరు చదువుకోండి. నేను తర్వాత ఒక రిఫరెన్స్ చూపిస్తాను, అది చదివితే చాలు. యుద్ధం. సరే, యుద్ధ భూమిలో చేర్చబడ్డారు. ఫిలిస్తీయులు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా సైన్యాన్ని కూర్చుకున్నారు. ఇజ్రాయేలీల వైపు అంతమంది లేరు. 600 మంది ఏమున్నారు శూరులు. ఎంతమంది చెప్పాలి? 600 మంది శూరులు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ చిన్నపిల్లలేను, సరిగా యుద్ధ ప్రావీణ్యం
తెలియని వాళ్ళు. ఈ పరిస్థితుల్లో సౌలు ఏం చేయాలో అర్థం కాక ఉపవాస ప్రార్థన చేసుకుందాం మనందరం, దేవుడు ఏమైనా సహాయం చేస్తాడేమో చూద్దాం అని చెప్పి ఆవేశంగా ఉపవాసాలు ఎప్పుడు ఉండాలో, ఎందుకు ఉండాలో, ఎలా ఉండాలో కొందరికి అర్థం కాదు. అసలు ఉపవాసం చేసేటప్పుడు ఏం చేయాలో కొందరికి అర్థం కాదు. ఉపవాసం ఉంటారు, జాబ్కి వెళ్తారు, ఉపవాసం ఉంటారు, పనికి వెళ్తారు, ఉపవాసం ఉంటారు, పగలంతా ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే ఉంటారు. అది తప్పు. ఉపవాసం ఉంటే పని చేయకూడదు. పని చేస్తే నీ దేవుడు నిన్ను అలా అడగల. ప్రభు 40 రోజులు ప్రారంభ దశలో 40 రోజులు తప్ప తన సేవా పరిచర్యలో ఎప్పుడు కూడా ప్రభు ఉపవాసం లేరు. మీరు కూడా ఒక 40 రోజుల నుండి చచ్చేదాకా ఉండొద్దా అని నేను చెప్పట్లా. ప్రభు ఏంటంటే రాత్రి పగలు పరిచర్యలో నిమగ్నం అవడానికి ఆ 40 రోజులు దేవుని శక్తిని పొందుకొని 40 రోజుల శక్తితో జీవితాంతం 3.5 సంవత్సరాలు తన పరిచర్యలో ఒక విజయవంతమైన ముగింపును ముగించాడు ఆయన. ఆమేన్. గట్టిగా ఒక మంచి సేవ చేశాడు. ఈ మెల్కీసెదెకు ప్రతిష్టకి ఒక చక్కని పునాది వేశాడు. ఆమేన్ చెప్పండి. అందుకని ఉపవాసం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు సౌలుకు తెలియదు. ఆత్మీయతలో ఏదో ఇజ్రాయేల్ బలవంతం చేస్తే సమూయేలు అభిషేకించాడు తప్ప ఆత్మీయ ఎదుగుదల కోరుకున్నవాడు కాదు. ఆవేశంలో ఇదిగో మీలో ఎవరైనా సాయంత్రం చీకటపడే వరకు సాయంత్రం 6 గంటల దాకా ఎవరైనా ముక్కెడు మంచినీళ్ళు తాగినా, ఒక ముద్ద తిండి తినినా, ఒక రొట్టె ముక్క తినినా వాడు శపించబడును గాక అన్నాడు. ఏమో రాజు కదా, నిజంగా జరిగిద్దేమో అనుకొని 600 మంది సైన్యం 600 మంది సైన్యం యుద్ధ భూమిలో ఉండి తిండి తిప్పలేక పడున్నారు. నీరసంతో కళ్ళు తిరిగి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఇబ్బంది పడతా ఉన్నాడు. ఈ తీర్మానం చేసేటప్పుడు ఈ నిబంధన చేసేటప్పుడు పెద్ద కొడుకైనా యోనాతాను అక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడు అని అంటే శత్రువులను ఎలా ఎదుర్కోవాలి అనే ఒక ప్రణాళికలో భాగంగా ఆలోచించుకుంటూ చుట్టూ తిరిగి ఒక చోటకు వెళ్ళి కొన్ని సూచనలు దేవుని ద్వారా పొందుకొని ఫిలిస్తీన్ల దండులోనికి వెళ్ళి, ఫిలిస్తీన్లు ఎంతమంది ఉన్నారండి? ఇందాక చెప్పి ఎంతమంది? ఇసుగు పుడుతుందా? గట్టిగా చెప్పాలి. ఎంతమంది? వినిపించట్లా, అందరు చెప్పాలి. సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా ఫిలిస్తీన్లు ఉన్నారు. ఈ చివరి నుంచి ఈ చివరి దాకా. మనోడు చూడండి ఎంత ధైర్యమో. ఒక చిన్న బ్రదర్ని, చిన్న పనోడిని వెనకాల పెట్టుకొని, ఆయుధాలు మోసేవని వెనకాల పెట్టుకొని అట్లా యోనాతాను ఫిలిస్తీన్ల దండులోనికి వెళ్ళి దండు చివర ఉన్న ఇంచుమించుగా 20 మందిని, ఎంతమందిని? ఇంచుమించుగా 20 మందిని ఒక 1/2 ఎకరము. ఎంత 1/2 ఎకరం అంటే ఎంత ఉంటుంది? 1/2 ఎకరం అంటే ఎన్ని సెంట్లు? 50 సెంట్లు స్థలంలో 20 మంది ఫిలిస్తీన్ని ఈ యోనాతాను యుక్తిగా, జ్ఞానముగా, ధైర్యంగా ఎదుర్కొని ఆ 1/2 ఎకరము పొలములో వాళ్ళందరిని కూడా చంపేశాడు. దేవుడు యుద్ధానికి, జయానికి మంచి సూచన ఇస్తున్నాడు మనకి అని చెప్పి దండులోనికి వచ్చాడు. వాళ్ళ నాన్న శపథం చేయించిన విషయం తెలియదు. ఈలోగా అడవిలో పడి వెళుతూ ఉంటే తేనె ఏరులే పారుతుంది. పాతకాలములో ఇక 1000 సంవత్సరాల క్రితము అని అంటే, 100 ఏళ్ల క్రితము అని అంటే వాటిలో ఏ విధమైన కాలుష్యము ఏమీ లేవు కదండి. ఆ మకరందంలో మంచి స్వచ్ఛమైన తేనెటీగలు కూడా ఆరోగ్యకరంగా ఉండేవి. ఈ రోజుల్లో ఏడ ఉంటాయి పాప, అంత కెమికల్స్, అంత పూల మకరందములో కూడా ఆ కెమికల్స్ కలిసిపోతూ ఉన్నాయి. తినే తేనెలో కూడా అంత స్వచ్ఛత లేదనుకోండి. ఆ రోజుల్లో స్వచ్ఛమైన తేనె, తీయని తేనె అలా ధారగట్టి ఏరులై ప్రవహిస్తూ ఉంటే సొలొమోను ఆ యోనాతాను, ఇందాక సొలొమోను అన్నా, యోనాతాను కర్రతో తేనె తీసుకొని అలా నాలుకకు అంటించుకున్నాడండి. వెంటనే అతని కన్నులో ప్రకాశించినట్లుగా బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చదవండి 14వ అధ్యాయం, సమూయేలు మొదటి పుస్తకం 14వ అధ్యాయం 27. ఓకే. అతని కన్నులు ప్రకాశించెను. ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా గట్టిగా.
కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే ఆ అధ్యాయ చాలా చరిత్ర కురచ చేసి నేను మీతో వివరిస్తాను. నా వైపు చూడాలి. హల్లెలూయా. అతని కన్నులు ప్రకాశించాయి. ఏమి తింటే? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఏంటి తేనె? జుంటె తేనె ధారల కన్నా మధురమైనది మనం ఆరాధిస్తున్న దేవుని నోటి మాట, దేవుని వాక్యము. స్తోత్రం చెప్పు. దేవుని వాక్యము తేనె లాంటిది, తేనె కన్నా మధురమైనది. ఇప్పుడు ఆ తేనె తీసుకొని తన నాలుకకు అంటించుకుంటే, ఆ వాక్యం తీసుకొని తను తినటానికి ప్రయత్నిస్తే కాస్త కొంచెం అట్లా చేతికి ఒక చిన్న 10 గ్రాముల 20 గ్రాముల తేనె నోట్లో పెట్టుకుంటే అతని కన్నులు ఎంత ప్రకాశించే చూడని పక్కనలతో చెప్తుంటాడు. అయ్యా మీ నాయన శపథం ఇచ్చాడు, వాక్యం లేనోడు బుర్రలో. వాక్యం తినాలి, తినాల్సిన సమయంలో తినకుండా ఉపవాసం పెట్టి ప్రజలను సైన్యమును కష్టపెట్టిన వాడాయను అనే పదం ఉంటుంది. ఆ కింద ఏముంటుంది? గట్టిగా చదవండి. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి తేనె తిననందు చేత, వాక్యము తిననందు చేత ప్రజలను అసందర్భంగా అసమయములో ఉపవాసం, అనవసరంగా ఉపవాసం పెట్టినందు చేత జనులను కష్టపెట్టిన వాడాయను. ఈ పదం హెబ్రీలో కష్టపెట్టిన అనే ఈ పదం హెబ్రీలో ఆకోరు అని ఉంటుంది. ఏముంటుంది? గట్టిగా హెబ్రీలో ఆకోరు అని ఉంటుంది. ఎక్కడ సందర్భం అది? యెహోషువ సందర్భం కదా. ఆకానేనా? ఆకాను శత్రువుల సొమ్ము తీసుకెళ్ళి గుడారంలో పెట్టుకుంటే దేవుడు యుద్ధంలో అపజయం ఇస్తే అక్కడ ఆ డబ్బు దాచుకున్న వ్యక్తిని దేవుడు బయలుపరిస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఒక లోయలో ఉంచేసి, లేకపోతే ఒక చోట పెట్టి రాళ్లతో కొట్టేసేసి లోయలో పడేసి లోయని రాళ్లతో కప్పి ఆ లోయకి ఏం పేరు పెడతారండి వీళ్ళు? గట్టిగా ఏంటి దానికి తెలుగు అర్థం? తెలుగు తర్జుమా ఏంటి? శ్రమ కలిగిన లోయ. నా తండ్రి నా సైన్యమును, తన సైన్యమును శ్రమ కలిగిన దారిలో నడుపుతున్నాడే. వాక్యము లేని దారిలో నడుపుతుంది. శ్రమ పెట్టే, ఆ బాధ కలిగించే, సమాధానము లేని మార్గములో నా తండ్రి తన ప్రజలను నడపడానికి కారకుడుగా ఉన్నాడే. తేనె కొంచెము తింటేనే, వాక్యం ఒక 10 నిమిషాలు ఒక అధ్యాయం చదివితేనే ప్రాణాలు ఎంత తెప్పరిల్లుతాయి. ఆ విలువ తెలుస్తున్న వాళ్ళకి నేను కొంచెం తేనె తింటేనే నా కన్నులు ప్రకాశిస్తున్నాయి, నా నేత్రాలు వెలిగించబడుతున్నాయి, నా కన్నులు తెరిపించింది కాస్తంత తేనె. ఇంకొంచెం ఎక్కువ తింటే ఇంకా కన్నులు ప్రకాశించి, మనసు వికసించి, భవిష్యత్తు యొక్క విషయాలు తెలుస్తాయి కదా. అందుకనే యోనాతాను జీవితంలో మనం గమనిస్తే ఈ కన్నులు తెరవబడిన అనుభవాలు చాలా కనిపిస్తాయి. దావీదుని యోనాతాను వాళ్ళ నాన్న చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఎవరైనా సౌలు చంపడానికి ప్రయత్నిస్తుంటే యోనాతాను దావీదుని కాపాడుకుంటూ వస్తాడు. ఎందుకని? ఒకసారి దావీదుతో అంటాడు యోనాతాను, ఇజ్రాయేలీల మీద మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్ను రాజుగా కోరుకున్నాడని నాకు తెలుసు. నాకంత వివేకం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను భవిష్యత్తును చూడగలుగుతున్నా. ఇజ్రాయిల్ మీద నిన్ను రాజుగా కోరుకుంటున్నాడు, నాకు తెలుసు. నువ్వు రాజు అయిన తర్వాత నా తర్వాత సంతానాన్ని జ్ఞాపకం చేసుకో. నేను మా నాన్నతో ఉండాలి, కన్న కొడుకును కదా, ఆయన ఎడిపోతే అటు వెళ్ళాలి, తప్పనిసరి పరిస్థితి. కొడుకును కాబట్టి తప్పనిసరి పరిస్థితి. మా నాన్న సంగతి వదిలేయి, నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుందని నాకు తెలుసు. దానికి కారణం ఏంటంటే నేత్రములు వెలిగించబడిన వాడు యోనాతాను. గట్టిగా కన్నులు తెరవబడిన వాడు. వింటున్నావా వాక్యం? వింటున్నావా వాక్యం? నీ చెవిలో వాక్యం, రాత్రి పగల్లో వాక్యం నీ చెవిలో మోగుతుందా? అవసరాన్ని బట్టి ఖాళీ సమయాల్లో వాక్యం ఎంత తెలుసు ఒక క్రైస్తవునిగా నీకు? గత 3 సంవత్సరాలుగా విభిన్న కోణాల్లో నేను చెప్తూ వస్తున్నా. అంతకుముందు ఒక 3-4 సంవత్సరాలు నాకు ముందున్న సేవకులు చెప్తూ వచ్చారు. అంతకుముందు పాత విశ్వాసులైతే అనంతపురంలోనో గుంతకల్లోనో దేవుని మాటలు విన్నాం, భవిష్యత్తులో వింటాం. మనకి ఎంతవరకు తెలుసు వాక్యం? ఇదిగో ఇక్కడ మనం చదువుతూ ఉన్న వాక్యం మనకు తెలిసి ఉండాలి. ఏముండాలి చెప్పండి?
చెప్పాలి. ఈ వాక్యం మనం చదువుతున్న 26 పుస్తకాలు ఒక క్రైస్తవులముగా మనకి తెలుసుండాలి. ఇందులో రాయబడిన విషయాలు మనకు అర్థమై ఉండాలి. ఏమై ఉండాలి? ఈ వాక్యం తెలుసుండాలి. ఈ రాయబడిన ఈ వాక్యం మనకు అర్థమై ఉండాలి. ఈ వాక్యములో ఉన్న మర్మం మనకి బయలుపరచబడి ఉండాలి. ఏముండాలి? చెప్పాలి. ఎలా బయలుపరచబడిన సేవకులు చెప్పే మాటలు వింటే ఇదిగో ఈ వాక్యాలు అర్థమవుతాయి. ఒక గొప్ప సేవకుడు తన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్తే నేను విన్నాను. సార్, మీరు ఇంత మంచి సేవకులుగా ఎదగటానికి గల వయసులను కూడా చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు. ఇంత మంచి సేవకుని, గొప్ప సేవకునిగా ఇంత చిన్న వయసులో ఎదగటానికి కారణాలు ఏంటి సార్ అని అడిగితే ఆయన అన్నాడు, నేను వాక్యాన్ని ఎక్కువగా వింటూ ఉంటాను అన్నాడు. ఏంటది? చెప్పాలి. వాక్యాన్ని, ప్రసంగాలను దేవుని సేవకులు చెప్పిన మన పూర్వీకులు, మన పితరులు గొప్ప గొప్ప మంచి మంచి ఏవంటే అవి కాదు, దర్శనాన్ని, ఉపదేశాన్ని, ప్రతిష్టను పోగొట్టే కాదు, అయ్యని వినొద్దు. సిద్ధాంతాల పేర్లు చెప్పుకొని క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించే ఈ మాటలు కాదు. మంచి సేవకులు చెప్పే వర్తమానాలు మీ చెవినబడునుగాక. గట్టిగా మంచి దర్శనం కలిగిన సేవకుల వాక్యాలే మీరు విందురుగాక. అవే ఆత్మకి క్షేమాన్ని చేకూరుస్తాయి, అవే ఆత్మకి నెమ్మదిని కలిగిస్తాయి. ఆమె చెప్పండి గట్టిగా. కన్నుల ప్రకాశము హృదయమునకు సంతోషం. మనం చదువుకున్న దాంట్లోనే ఉందాడు సామెతలో. కన్నుల ప్రకాశం హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది. ఏంటి కన్నుల ప్రకాశం? వాక్యానుసారమైన జీవితం. ఈ నేత్రాలు వెలిగించబడిన జీవితం. వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యముతో మన జీవితాలు కట్టుకోవాలి. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదులపై సంఘముగా ఒక క్రైస్తవుడు కట్టబడాలి. ఏంటా పునాదులు? ఉపదేశాలు, వాక్యాలు, బయలుపరచబడిన వాక్యం. బయట దొరికే మన్నా ఉంది, సువార్త. బంగారు పాత్రలో ఉన్న మన్నా ఉంది, ఉపదేశం. పరలోకములో ఉన్న మన్నా ఉంది, నిత్య జీవం. గట్టిగా గట్టిగా గట్టిగా. కన్నులు తెరవబడకపోతే యుద్ధములో జయం కలదు. కన్నులు తెరవబడకపోతే వాక్యం అర్థం కాదు. అప్పుడు హాగరం ఉంది. ఎవరండి ఆమె? హాగరమ్మ. ఆమె ఉన్నారు. కన్నులు మూయబడినంత వరకు కూడా తన దగ్గర ఉన్న వాక్యపు ఊట తనకు అర్థం కాల. ఆ జీవపు ఊట ఆ సహోదరికి అర్థం కాల. ఈ జీవపు ఊట త్రాగితే నా జీవితం ఆశీర్వదించబడుతుంది కదా, నాకు భవిష్యత్తు కలుగుతుంది, నాకు మేలు కలుగుతుంది, నాకు జీవము, నిత్య జీవము, మంచి జీవితము ఈ జీవపు ఊటలో ఉన్న నీరే కదా అనే నేత్రములు వెలిగించబడిన స్థితి హాగరుకి లేదు. అందుకే అడు తిరుగుతుంది, ఇడు తిరుగుతుంది, పక్కనే ఉన్న నీటి ఊట కనుక్కోలేకపోతా ఉంది. దేవుడు దిగి వచ్చి ఆమె కన్నులు తెరవగా, ఏంటది? చెప్పాలి గట్టిగా. ఆమె కన్నులు తెరవగా పక్కనే ఉన్న నీటి ఊట చూసింది. నీటి ఊటలో తన బాటిల్, ఆ నీటి తిత్తుని, ఆ నీళ్ళ తిత్తిని ముంచి కుర్రోడికి తాగునిచ్చింది. ఇష్మాయేలుకి తను త్రాగింది. నీటి బలము చేత వాళ్ళిద్దరూ కూడా మంచి భవిష్యత్తును ఆ దినములలో పొందుకోగలిగారు. మెయిన్ ఏదైనా కూడా వాక్యమే. ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పనుల, వ్యవసాయమా, ఆత్మీయత, ఆశీర్వాదమా, ఆరోగ్యమా, ఏదైనా తీసుకొని మీకేం కావాలి? ప్రతిదీ వాక్యములో ఉంది. ప్రతి దీవిన వాక్యం మీదనే ఆధారపడి ఉంది. వయా ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతే. మన ఫ్యూచర్ దేవుని వాక్యములో నుండి కట్టబడునుగాక. వినాలి. సేవకులు లేని వాళ్ళు ఏం ఖాళీగా ఉంటారు అనుకోకండి. ఏమండి ఏసన్ గారు ఖాళీగా ఉన్నారండి? వినిపించట్లా. వెస్లన్నీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాడండి. పెద్దోళ్ళు మన నాయకులు అందరూ ఖాళీగా ఉన్నారండి. శనివారం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడెక్కడో డేట్లు ఇచ్చి ఎక్కడెక్కడో కూటాలు పెట్టుకొని తిరుగుతానే ఉన్నారు. సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా వాక్యములో ఎదగాలి. వాక్యం చెప్పేటప్పుడు ఆ విషయాలు పసిగట్టగలగాలి, ఆ విషయాలను అర్థం చేసుకోగలగాలి, ఒక అవగాహనకి రాగలి. మీకు ఆ వ్రాయబడిన వాక్యం సంపూర్ణంగా తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉండాలంటే కన్నులు ప్రకాశించాలి. ఏం చేయాలి? చెప్పాలి. కొంచెం తేనె తింటేనే కన్నులు ప్రకాశించాయి. రోజుకు ఒక అర్ధ గంటైనా వాక్యం చదివితే ఎందుకు ప్రకాశించవండి? మీ భవిష్యత్తు మీకు ఎందుకు అర్థం కాదండి?
మీ పిల్లల గురించిన విషయాలు, లోపాలు, సమస్యలు, వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, పిల్లల్ని పెంచుకోవలసిన ఒక అవగాహన తల్లిగా తండ్రిగా నీకు ఎందుకు కలగదు? వాక్యంలో ఉంది కదా, సామెతల్లో ఉంది కదా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పిల్లల్ని పెంచే విషయాలు ఉన్నాయి కదా. పిల్లల్ని సరైన రీతిలో పెంచకపోతే కలిగిన నష్టం ఇస్సాకు కుటుంబంలో మనం చూసాం కదా. పిల్లల్ని సరైన రీతిలో పెంచితే కలిగే లాభాలు ఏమండి అబ్రహాము కుటుంబంలో మనం చూసాం కదా. ఎన్నో మన పూర్వీకులు ఎంతోమంది పిల్లల్ని పెంచడం, పిల్లల్ని కనటం, పిల్లల్ని ఒక దారికి తీసుకురావటం, వారిని మన భవిష్యత్ తరాల్లో భయభక్తులు కలిగిన వారిగా స్థిరపరచటం అంత సామాన్యమైన విషయం కాదండి. పోరాడాలి, కష్టపడాలి. నీకు వాక్యం తెలుసుంటే పిల్లలకు వాక్యం చెప్తాం. ఈ రోజుల్లో వాక్యం ఎక్కడ అందుబాటులో లేదండి, మీరు చెప్పండి. వాక్యం ఈ రోజుల్లో ఎక్కడ అందుబాటులో లేదు. ప్రపంచంలో చెప్పే ప్రతి మందిరంలో చెప్పే వాక్యాలన్నీ ఇప్పుడు యూట్యూబ్లో ఉంటున్నాయి లేదా? ఏమండి, ఓపెన్ చేసి మన సంస్థకు సంబంధించి ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి. తర్వాత బయట పరిశుద్ధుల సంస్థలకు సంబంధించి ఎన్నో ఉన్నాయి. పవిత్రమైన వాక్యాలు ఎన్నో ఉన్నాయి. అంతెందుకండి, బైబిలే మీకు బైబిల్ తెలీదు, చదవటం రాదు, తెలుగు బైబిలే ఆడియో బైబిల్ యూట్యూబ్లో ఉందండి. నేను ఇంగ్లీష్ బైబిల్ రోజు పెట్టుకొని వింటానే ఉంటుందండి, గంటలు ఆదికాండము నుండి అవన్నీ ఆ వాక్యం వింటూ, ప్రసంగాలు వింటూ. స్తోత్రం చెప్పండి. హృదయము నిండా వాక్యము నిండుకొనుగాక, నేత్రములు ప్రకాశించునుగాక, మీ మనోనేత్రములు వెలిగించబడునుగాక, వాక్యానుసారమైన జీవితాలు మీరు జీవించుదురుగాక. రెండవదిగా తింటారా చూసారా, ఒక్క నోట్లో కూడా మాట్లాడాలి చూసారా. సామెతలు 16:15 మన ముఖము ప్రకాశించాలి. 16:15 చాలండి. అక్కడ ఏముంది? ముఖము ప్రకాశించాలి. ఏంటో చెప్పండి, అందరం కలిసి ముఖము ప్రకాశించాలి. ఫేస్ నా వైపు చూడాలి, ముఖము ప్రకాశించాలి. ఇప్పుడు ముఖ ప్రకాశం మనకి ఎప్పుడు కలుగుతుంది? ఏ అనుభవాల ద్వారా కలుగుతుంది? ఇప్పుడు కన్నుల ప్రకాశం ఎప్పుడు కలిగింది? వాక్యము తినినప్పుడు, వినినప్పుడు. ఇప్పుడు ఈ ముఖ ప్రకాశం ఎప్పుడు కలుగుతుంది? మీకు ఆ విషయం చెప్తాను. నిర్గమకాండంలో మోషే ప్రత్యక్ష గుడారపు నిర్మాణం కానీ, లేకపోతే 10 ఆజ్ఞల పలకల సంబంధించి కానీ, తాను దేవుని దగ్గర ఏ వర్తమానం పొందుకోవాలి అని అనుకున్నా పుసుకుమంటే పోయి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకుంటాడు. ఎన్ని రోజులండి చెప్పాలి? మన మనిషికి ఇష్టమా? క్రింద వాళ్ళ చేష్టలు చూడలేక ప్రభు దగ్గరికి పోయి ప్రార్థనలో ఉంటాడా మనకు తెలియదు. కానీ ఏమండి, అదంటే ఇదంటే పోయి 40 రోజులు కొండ మీదకు పోయి మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో రాత్రి పగలు ప్రభు సన్నిధిలో నిద్రపోతే అక్కడే, ఏ తిండి తిప్పలు మాత్రం లేవు, త్రాగేది లేదు, తినేది లేదు, ఉపవాస ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో ప్రభు ఇచ్చే మాటలు పొందుకొని తన జీవితాన్ని పరిపూర్ణపరుచుకుంటూ ఉంటాడు ఈ మోషే. చూడండి, ఇలా ఇతను ఉపవాస ప్రార్థన ఇలా ప్రార్థన ఏంటో చెప్పండి గట్టిగా. ప్రార్థనలో తన జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి అతను కొండ దిగి అట్లా వస్తూ ఉంటే ఇజ్రాయేలీలట, ఎంత అద్భుతమైన విషయం. అతను ముందర ఉన్న అతను కొండ దిగి వస్తుంటే ఇజ్రాయేలీలు అతని ముఖమును చూడలేకపోయారంట, అంతగా ప్రకాశిస్తుందంట. కొట్టండి చాపడు ప్రభుకి, కొట్టు గట్టిగా ప్రభుకి. హల్లెలూయా. మోషే ముఖము అంత ఎక్కువగా బ్రైటీగా ప్రకాశిస్తూ ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. ఆమేన్.
ఎక్కడి నుంచి వచ్చింది ఆ ముఖ ప్రకాశం అంటే 40 రోజులు ప్రార్థనలో దేవునితో గడిపి ప్రార్థించి దేవుని ముఖ ప్రకాశములో తన ముఖ ప్రకాశం ప్రకాశిస్తుంది అని కూడా తనకు తెలియనంతగా ప్రార్థనలో లీనమైపోయాడు మోషే అంటే మీరు నమ్మాల్సిందే. నమ్మాల్సిందే. బైబిల్లో ఉంది. నిర్గమ 34 29 30. నిర్గమ 34 29 30. మళ్ళీ తప్పు చదివారు. మళ్ళీ ఓకే 28 నుంచి చూడండి. అతడు 40 రేయింబగళ్ళు. ఏ మాట అండి! స్తోత్రం చెప్పండి, చేతులెత్తి గట్టిగా చెప్పండి. మనుషులతో ఉండటానికి ఏ మాత్రం వ్యవహారాలు చేయటానికి, ఏ మాత్రం రాజకీయాలు మాట్లాడుకోవడానికి, ఏ మాత్రం లోక సంబంధంగా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని సమయాన్ని దుబారా చేయటానికి మోషేకి లేసే మాత్రమైన ఇష్టం లేదంటే మీరు నమ్మాల్సిందే. ఎంత అద్భుతమైన పదం అండి! ఏంటది? 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా ఉన్నాడు అక్కడ కొండ మీద. ఆ నిబంధన వాక్యాలు అనగా 10 ఆజ్ఞలను నా పలక మీద రాసేశాడు. ఈ 40 రోజుల్లో రాశాడు. ఇంక నా పలకలు తీసుకొని సీనాయి కొండ దిగి వస్తూ ఉండగా ఈ 40 రోజుల్లో తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలియలా. ఎదట ఉన్న ఇజ్రాయిల్ చెప్పేంత వరకు అహరోనును ఇజ్రాయిల్ అందరూ ఎవరండి ఒక మాట అనటానికి, వేలెత్తి చూపటానికి, ఒక నింద వేయటానికి, ఒక అవమానకరంగా చూడటానికి ప్రార్థనా పరుల వైపు ఏలెత్తి చూపించగలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు లేరు. గట్టిగా ఎందుకంటే ప్రార్థనలో ప్రాణాత్మ దేహాలని ప్రతి క్రైస్తవుడు శుద్ధి చేసుకుంటూ ఉంటాడు. ప్రార్థన 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 ప్రార్థన. ఈ 40 రోజుల రాత్రి పగళ్ళ ప్రార్థనలో అతను ముఖ చర్మం ప్రకాశించిందంట. ఏం ప్రకాశించింది? ముఖ చర్మం అతనికి తెలియదు, లీనమైపోయాడు. అతని ముఖం వికసిస్తుంది, కలగా మార్చబడుతుంది. కొందరు మొహాలు ఉంటాయండి, కంపు మొహాలు. ఏమండి మొహాలు? మబ్బు మొహాలు. నిద్ర నిద్ర నిద్ర, మబ్బు మబ్బు మబ్బు, నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం, రోగం రోగం రోగం, బలహీనత. ఆ మొహం చూస్తే కల ఉన్నవాడికి కూడా కల తప్పుతుంది. కొన్ని మొహాలు ఉంటాయి చూడండి, ఉపవాస ప్రార్థన చేసుకునే వాళ్ళ మొహాలు, లేకపోతే కన్నీటి ప్రార్థన చేసుకునే వాళ్ళ మొహాలు చూడండి. తెలుపు నలుపులో తేడా కాదండి నేను చెప్పేది, ప్రార్థనా జీవితం. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. స్టీఫెన్ ప్రార్థనా పరుడండి. అతని ముఖం దేవదూత ముఖంలో కనపడిందంటండి. గట్టిగా గట్టిగా గట్టిగా. అంతెందుకండి, మన ప్రభు అయిన యేసయ్య 3 శిష్యుల్ని కొండ మీదకి తీసుకెళ్ళి, రూపాంతర కొండ మీద తీసుకెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మీరు ఇక్కడ ఉండండి, ప్రార్థన ఎట్లా చేసుకోవాలి, ఉపవాస ప్రార్థన ఎట్లా చేసుకోవాలి, రూపాంతర అనుభవంలోనికి ఎట్లా రావాలి, రూపం మారాలండి. ఏం మారాలి చెప్పాలి గట్టిగా. రూపము, ముఖ రూపం, ముఖ వర్చస్సు మారాలి. ఆయన ప్రసన్న వదనములో మన జీవితంలో మన రహస్య పాపములన్నీ కూడా కనపడుతుంటే కడుగుకొని, ముఖము కడుగుకొనిన ప్రార్థనతో ముఖము కడుగుకొనిన ముఖము శుద్ధి చేసుకున్న అనుభవములలో నా ప్రభు మిమ్మల్ని నడుపుదోరగాక, మనలను నడుపుదోరగాక. ఏది ప్రార్థన? మోకాళ్ళు నల్లబడితే ముఖములు తెల్లబడతాయి అంటాడు ఒక పరిశుద్ధుడు. మోకాలు నల్లగుండు, ముఖాలు పైగా పాశమొహాలు. మళ్ళీ నా ప్రభువు ముఖం ఎక్కడది? మత్తయి 17:1-2 చూడండి, 1-2 చూడండి. ఓకే, వారి ఎదుట ఎందుకు? మామూలుగా ఉపవాస ప్రార్థన లేదా వ్యక్తిగత ప్రార్థన అంటే మనం ఎలా చేసుకుంటామండి? సీక్రెట్. వ్యక్తిగత ప్రార్థన అంటే మనం తప్ప ఎవరు ఉండరు, దేవుడు మనము తప్ప ఎవరు వినిపించట్లా.
మీరు యాక్టివ్గా ఉంటేనే మీరు 10 నిమిషాలు అయిపోయింది, లేదండి మీ ఇష్టం. ఇంకొక పాయింట్ ఉంది, ఉపవాస ప్రార్థన లేదా వ్యక్తిగత ప్రార్థన అంటేనే ఒంటరిగా ఉంటాం. మరి వారి ఎదుట ఎందుకు రూపాంతరం చెందాలి? మనకు తెలుసు కదా, మనకి ప్రార్థన నేర్పటానికే ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయనకు ప్రార్థన అవసరంలే, ఎందుకంటే ఆయన పుట్టుకతోనే పరిశుద్ధుడు. ఆయన కొట్టు గట్టిగా చప్పట్లో. ఇంకా 3వ పాయింట్లో వస్తుంది, కొట్టు ప్రభు గట్టిగా. పుట్టుకతోనే పరిశుద్ధాత్మ పొందుకొని పుట్టినవాడు ఆయన. ఆమెను చెప్పు, గట్టిగా చెప్పు. ప్రత్యేకముగా బాప్తిజం తీసుకున్నప్పుడు అభిషేకం వచ్చింది అని అంటే అది మన జీవితాల్లో జరగటానికి సూచనగా తప్ప పుట్టుకతోనే పరిశుద్ధుడు ఆయన. ప్రత్యేకంగా ఆయనకు పరిశుద్ధ జీవితం పొందుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్లే అవసరంలా ఇవన్నీ ఆయన జీవితంలో హెబ్రీ 5:7 ప్రకారం ఎందుకు ఆయన తన జీవితంలో మహారోదనతో, వేదనతో, ప్రయాసతో, కన్నీళ్లతో, ఉపవాసాలతో, జాగరణలతో తన జీవితాన్ని నలగొట్టుకొని ప్రార్థనల్ని దేవునికి సమర్పించాడు. ఎందుకు అంటే మనకి మాదిరిగా ఉంటాను. దేనికి? ఆ మాట చదువుకుంటూనే మన బతుకులు సాగుతాయి తప్ప అందులో పైసా కూడా మనం పాటించేది ఉండదు. స్తోత్రం చెప్పు, గట్టిగా పాటించాలి, గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వారి ఎదుట రూపాంతరం చెందితేనంట ఆయన ముఖము సూర్యకాంతి వలె, పోయిన వారం చెప్పాలి సూర్యకాంతి వలె ప్రకాశించాలని ఆపా. ఎందుకంటే ముఖము అనేది కాన్సెప్ట్ ఈరోజు వస్తుంది కనుక అది ఆపేశా. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందంట. కోటి సూర్యకాంతికి మించిన తేజోమయుడు యేసయ్యా. అవునంటారు కదంటారా? వినిపించట్లా? హల్లెలూయా. ముఖము ప్రకాశించాలి. మోషే దేవునితో ప్రార్థనలో ఉన్నప్పుడు, యేసయ్య దేవునితో ప్రార్థనలో ఉన్నప్పుడు అంతెందుకంటే యోబు అంటాడు 29వ అధ్యాయంలో, గతంలో నేను బాగున్న రోజుల్లో, మీరు 2 అధ్యాయాలు గుర్తుపెట్టుకోండి, 29, 30. ఏంటి ఆ కాన్సెప్ట్ మొత్తంలో మీకు కొంచెం అర్థం అవ్వాలి అంటే 29, 30 అధ్యాయాలు గుర్తుపెట్టుకోండి. ఈ 29లో అప్పుడు 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 అంటే ఏంటి? ఒకప్పుడు బాగా బతికిన రోజుల్లో అప్పుడు. 30 అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు పాడైపోయిన తర్వాత, అంటే అతను సమస్తం పోగొట్టుకున్న తర్వాత దైవ చిత్తములో పరీక్షలో భాగంగా ఇప్పుడు 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 అంటాడు. ఇప్పుడు 29, 24కి వచ్చేసరికి అప్పుడు నా బతుకు ఎట్లనో తెలుసా? అప్పుడు నా జీవితం, నా ముఖ ప్రకాశము లేక ఎదట ఉన్న వాళ్ళు ఏమీ చేయలేరు. నా ముఖ ప్రకాశం ఉండాలి, అక్కడ వాదన దగ్గర నేను ఉండాలి, నా మాట ఉండాలి. యోబు గారు మీరు చెప్పండి సార్, మీరు ఏది చెప్తే అదే సార్, మీరు ఏ న్యాయం తీరిస్తే అదే సార్, మీరు పెద్దోళ్ళు సార్, మీరు ఆత్మీయులు సార్. ఎందుకు ఇతను ముఖ ప్రకాశం లేక వారు ఏం చేయలేరు? ఇతను ముఖ ప్రకాశం వాదనల దగ్గర, తీర్పుల దగ్గర, లేకపోతే మంచితనం దగ్గర, ప్రజలకు సహాయం చేసే దగ్గర ఎలా ఉపయోగపడింది? ఆ ముఖ ప్రకాశం ఎందుకు ఏ విధంగా పొందుకోగలిగాడు అని అంటే 1వ అధ్యాయంలో ఏముంది? ప్రతి అరుణోదయాన లేచి దేవునికి బలులు ఇచ్చేవాడట. దానికి అర్థం ప్రార్థన చేసేవాడు. ఏ ప్రార్థన? మనకు తెలుసు కదా, చెప్పాలి, మర్యాదకు చెప్పాలి. ఏ ప్రార్థన? స్తోత్ర ప్రార్థన. ప్రతి అరుణోదయాన, ప్రతి అరుణోదయం, అదే ప్రతి అరుణోదయం దేవుని ముఖ దర్శనం చేసి చేసి తన ముఖ కాంతి, తన ముఖములో కూడా ఆ కళ కాంతి అన్నది విరజిమ్మిందండి. క్రైస్తవులు కలగలిగిన వాళ్ళు ఉండాలి. క్రైస్తవ కుటుంబం కలగలిగిన కుటుంబంగా ఉండాలి. కలకల్లాడుతూ ఉండాలండి. నా ఆశ ఎప్పుడు అదే. ఏ ప్రాబ్లం లేకుండా, సమస్యలు ఏం లేకుండా, లేకపోతే సమస్యలు ఏం చిన్న చిన్నవి ఉన్నా ఆ కుటుంబాల్లో కళ ఉండాలి, ఆనందం ఉండాలి. ఏది ఉంటే అది తింటూ, ఏముంటే అట్లా ఉంటూ ప్రశాంతంగా ఉండాలండి. ప్రశాంతతకు మించిన సంపద ఇంకొకటి లేదండి. మేన్ హల్లెలూయా. ప్రార్థించేవారు ముఖాలు ప్రకాశిస్తాయి. వాక్యం చదువుతూ, వాక్యం వింటూ, వాక్యానుసారంగా జీవించేవారి కళ్ళు ప్రకాశిస్తాయి. ప్రార్థన, ఉపవాస ప్రార్థన, స్తుతి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, వాటెవర్, ప్రార్థన చేసేవారి ముఖము ప్రకాశిస్తుంది.
ఇంకోటి చెప్తాను. ప్రకటన 19:8 వస్త్రములు, మన వస్త్రములు ప్రకాశించాలి. గమనించాలి, అక్కడ ప్రకాశములను నిర్మలములోనైనా ఆమెకి ఇయ్యబడ్డాయి. అవి ఆ నారబట్టలు, ఆ ప్రకాశవంతమైన నారబట్టలు. ఆ నారబట్టలు పరిశుద్ధుల లేదా పరిశుద్ధమైన నీతి క్రియలు. అందరూ చెప్పండి, అది పరిశుద్ధమైన. టోటల్గా చెప్పాలి అని అంటే మన పరిశుద్ధతయే మన వస్త్రములను ప్రకాశింపచేస్తుంది. ప్రజెంట్ మనం వేసుకున్న వస్త్రములు కాదు. బైబిల్లో ఏముంది? రక్షణ వస్త్రం అనేది ఒకటి ఉంది. ఏంటి చెప్పండి నోటితో? దైవ చిత్తం ఉంటే ఫ్యూచర్లు ఇవన్నీ కొన్ని చెప్పే కిరీటాల గురించి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, వస్త్రాల గురించి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏమండి, కొన్ని ఉన్నాయి. నా దరిద్రం మీ దరిద్రం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, చాలా పెండింగ్ పడి ఉన్నాయి. మీకు చెప్పాల్సి చాలా పెండింగ్ పడి ఉన్నాయి. కొన్ని చాలా స్టడీస్. వస్త్రాలు చెప్పుకుందాం ఈరోజు సబ్జెక్టును బట్టి. రెడీగా ఉన్నారా? మరి మీ ఇష్టం. ఇంకా రక్షణ వస్త్రం ఏంటి చెప్పాలి? రక్షణ వస్త్రం. నీతి వస్త్రం అని ఉంది బైబిల్లో. ఏముంది? ప్రశస్త వస్త్రము అని ఉంది. చేయాలి. ఏంటది? గట్టిగా చెప్పండి, గట్టిగా. ప్రతిష్ఠిత వస్త్రము అని ఉంది. చెప్పండి. పరిశుద్ధ వస్త్రము అని ఉంది. చెప్పండి. తెల్లని వస్త్రము అని ఉంది. చెప్పండి గట్టిగా గట్టిగా. అందుకే యాకోబు వాళ్ళ నా జనరేషన్తో వాళ్ళ పిల్లలతో అందరితో అంటారు, మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి, బేతేలుకి వెళ్ళాలి, మీ దగ్గర ఉన్న అన్ని దేవతలు తీసేసి మీ వస్త్రాలు మార్చుకోండి అంటాడు 35వ అధ్యాయం. తర్వాత చూసుకోండి. ఇది కాన్సెప్ట్ కాదు, ఇది వేరే కాన్సెప్ట్. గుర్తొచ్చింది చెప్తున్నాను. 35 ఆదికాండంలో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, బేతేలుకి, వస్త్రాలు మార్చుకోండి అంటాడు. మురికి వస్త్రాలతో, మలినమైన వస్త్రాలతో, అపవిత్ర వస్త్రాలతో. ఏమండి, ఇంకోటి ఉంది, పెండ్లి వస్త్రం. ఏంటి సహోదరుడా? పెండ్లి వస్త్రము లేక విందులో ఎలా కూర్చుంటివి? సహోదరుడా, పెండ్లి వస్త్రము లేక విందులో ఎలా కూర్చుంటివి? సహోదరుడా, శుద్ధీకరణ లేకుండా బలలో ఎలా కూర్చుంటివి? సహోదరుడా, ఎలా కూర్చుంటివి? రకరకాల వస్త్రములు, ప్రధాన యాజకుని వస్త్రాలు. తన వస్త్రాలే తనకు అలంకరణట. ఎంత గొప్ప విషయాలండి. యాజకునికి తన వస్త్రమే, ఏమండి, తన వస్త్రమే తనకి అలంకరణ. ఏదో ఈ తెల్లబట్టలను చూసి, తెల్లబట్టలు అందరూ వేసుకుంటారండి. తెల్లబట్టలు బయట సమాజంలో కూడా కొన్ని వర్గాల వాళ్ళు వేసుకుంటూ ఉంటారు, రాజకీయ నాయకులు వేసుకుంటూ ఉంటారు. బయట అన్యుల్లో కానీ లేదా హైందవ్యంలో కానీ కొన్ని డిపార్ట్మెంట్స్కి కొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు వైట్ అండ్ వైట్లో ఉంటూ ఉంటారు. కానీ చాలా సందర్భాల్లో మేము ఈ డ్రెస్ మీద బయటకు వెళితే మొట్టమొదటిగా వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు పాస్టర్లా అంటారు. ఏమంటారండి? ఒక కోడ్ ఉంది. మిగిలిన సమయాల్లో సివిల్ డ్రెస్సెస్ వేసుకోవచ్చా వేసుకోకూడదు అన్నది వేరే విషయం. ఆరాధనలో వాక్యం చెప్పేటప్పుడు చాలామంది చూస్తూ నవ్వుకుంటూ టీషర్ట్ల మీద ఉండి బైబిల్ పట్టుకుని వాక్యాలు చెప్తుంటారండి. ఆ వాక్యాలు వినొద్దు. టీషర్ట్ల మీద ఉండి స్లిమ్ ఉండే, ఫిట్ ఉండే టీషర్ట్లు వేసుకొని, ఇంత టీషర్ట్లు వేసుకొని వాక్యాలు చెప్పే వాళ్ళు ఎవరిని కనిపిస్తే స్కిప్ చేసేసేది. అది పవిత్రమైన వాక్యం కాదు. సరుకుండదు. టీషర్ట్లు కానీ లేకపోతే రంగులు మెరిసిపోయే బట్టలు కానీ వేసుకొని వాక్యం చెప్పేటప్పుడు, ఫుల్ ఫిట్ పై నిలబడినప్పుడు తెల్ల బట్టలు వేసుకొని తెల్ల చొక్కా వేసుకొని ఎవరైతే వాక్యం చెప్తారో ఆ వాక్యాలు వినండి. కాస్త కోస్తే సరుకు దొరికింది మీది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తెల్లని వస్త్రాలు ఉన్నాయి. ఏం వస్త్రాలు? చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకాశించాలి. ఎలా ప్రకాశిస్తాయంటే నీ పరిశుద్ధ జీవితం ద్వారానే. పవిత్రమైన నీ మాట, నీ చేష్టలను, నీ నడక, నీ పడక, నీ వస్త్రధారణ, ప్రతి విషయంలో కూడా పవిత్రత. ఇప్పుడు చెప్పుకుందాం నా ప్రభు గురించి.
సరే, ఒక 2 విషయాలు నేను మీతో చెప్తాను. పవిత్రమైన వస్త్రము లేదా ప్రకాశవంతమైన వస్త్రములు ధరించుకున్న వారు చేస్తూ ఉన్న పని చూడండి. ఇక్కడ లూకాసు వర్తమానం 24:4 నుంచి టకటక అయిపోయింది. ఎక్కువ చెప్పలేదులే, ప్రతి వారం లాగా చాలా తగ్గింది, గంట అయింది అంతే. 24:4 నుంచి ప్రకాశమానమైన వస్త్రాలు ధరించని 2 మనుషులు అక్కడ నిలబడ్డారు. మరియా, ఆ స్త్రీ సమాజం ముందర 2 మనుషులు నిలబడ్డారు. ఆ స్త్రీ సమాజం భయపడింది. ముఖాలు నేలమోపారు. వాళ్ళ ప్రకాశవంతమైన ఆ ప్రకాశమును, ఆ పవిత్రతను చూడలేక ముఖాలు నేలమోపితే అప్పుడు వాళ్ళిద్దరు అంటారు, లేదా ఆ ఇద్దరిలో ఒకరు అంటారు, సజీవుడైన పునరుద్ధానుడైన క్రీస్తుని మృతులలో మీరు ఎందుకు ఎతుకుతున్నారో, ఆయన లేచి ఉన్నాడు. గట్టిగా గట్టిగా ఈ ప్రకాశమానమైన వస్త్రాలు ధరించిన వారి నోట పునరుద్ధానపు సందేశం ఉంది, విశ్వాసపు సందేశం ఉంది. బలహీనపరిచే మాటలు కాదు, దుఃఖపరిచే మాటలు కాదు. గుర్తుపట్టాలి, ఎవడు ఒక ఆత్మీయుని, ఒక తోటి వ్యక్తిని బలహీనం చేసే, ఆత్మీయతలో వెనకడుగు వేసే, లేకపోతే చల్లార్చే మాటలు కాదు. అరే బాబు, నీవు ఆరాధిస్తుంది పునరుద్ధానుడైన క్రీస్తుని, నీ వెతుకుతున్నది పునరుద్ధానుడైన క్రీస్తుని. ఆయన సమాధుల తోటలో కనపడడు. ఆయన చనిపోయిన వాడు కాడు, చనిపోయి తిరిగి లేచిన వాడు. స్తోత్రం చెప్పు. సమాధికి మాత్రమే పరిచయమైన చరిత్రలో ఉన్నవాడు కాడు, పునరుద్ధానుడై చరిత్రకి పునాదులు వేసి చరిత్రకు ఆధారంగా నిలబడగలిగిన వాడు. కొట్టు కొట్టు కొట్టు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో ఉన్నాడు. కారణం హీస్ అలైవ్. ఆయన బ్రతికే ఉన్నాడు. గట్టిగా గట్టిగా. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధత నీకు ఇస్తూ ఉన్నాడు. తన పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతున్నాడు. ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు. ఆయన హృదయంలో ప్రవేశించి ఉన్నాడు. నీ కన్నుల ఎదుట ప్రత్యక్షమవగలిగిన పరిశుద్ధత కలిగిన ఒకడు ఆయన సజీవుడైన యేసు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రకాశమానమైన వస్త్రాలు ధరించుకున్నవాడు ఎప్పుడు పునరుద్ధాన సందేశం గుండెలో పెట్టుకుంటాడు. ఎప్పుడు విశ్వాసం గుండెలో ఉంటానే ఉంటాడు. ఎప్పుడు పరిశుద్ధ జీవితం గుండెలో ఉంటే ఆ ఆరాటం, ఆ పోరాటం ఆగదు. పరిశుద్ధులు చూడండి ఏం చెప్తున్నారు. దేవదూతలు పరిశుద్ధ వస్త్రాలు ధరించుకొని వారి ముందర నిలబడి, అరే బాబు, పునరుద్ధానుడైన క్రీస్తుని చచ్చిన వాళ్ళ దగ్గర సమాధుల తోటలో వెతుకుతారేంటి మీరు? సమాధుల తోటలో ఆయన ఉండడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. మీకంటే ముందుగా గలిలయకి ఆయన బయలుదేరి ఉన్నాడు. మీరు కూడా అక్కడికి వెళ్ళండి. గలిలయలో ఆయన మిమ్మల్ని కలుసుకోబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆయన సజీవుడు. ఇంకొక పరిశుద్ధ వస్త్రాల ప్రశస్త, లేకపోతే ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించుకున్న ఇంకొక దేవదూత కొర్నేలికి ప్రత్యక్షమై అంటారు, కొర్నేలి కొర్నేలి, నీ ప్రార్థనలు వినబడ్డాయి కొర్నేలి. ఏమని చెప్పండి. పరిశుద్ధత కలిగిన వాళ్ళ హృదయంలో ఎప్పుడు కూడా తలంపు ఉంటుందండి. నా ప్రార్థన ఆయన సన్నిధిలో చేరింది. 10:30 నుండి అపోస్తుల కార్యాలు ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 10:30. ప్రకాశమానమైన వస్త్రాలు ధరించుకున్న ఒక వ్యక్తి, కొర్నేలి, నీ ప్రార్థనలు వినబడ్డాయి, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో చేరాయి. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎప్పుడు పరిశుద్ధ జీవితం కొరకు ప్రయాసపడేవాడు గుండెల్లో ఎప్పుడు కూడా ఇదిగో ఈ మాట ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అది సత్యం. అది ఈ మాట ప్రతిధ్వని, పరిశుద్ధత కొరకు పోరాడే ప్రతి ఒక్కరు గుండెల్లో ఈ మాట, ఏ మాట? నీ ప్రార్థనలో దేవుని సన్నిధిలో చేరే ఈ మాట ప్రతి గుండెలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. దీనినే విశ్వాస వరం అంటాం. ఏమంటాం? చెప్పాలి
చెప్పాలి. చివరగా యేసయ్య గురించి మాట్లాడుకుని మనం ముగించుకుందామా? మార్కు 9:3 చూడండి. మార్కు 9:3 1 నుంచి చూడండి. సేమ్ మనం మొదట చదువుకున్న మత్తయి సువార్త 17 ఇదే సేమ్ సిచ్యువేషన్. మార్కు అక్కడేమో ముఖము గురించి మత్తయి రాస్తే, ఇక్కడ వస్త్రముల గురించి మార్కు ఫోకస్ చేశారనమాట. అందుకనే దీన్ని వేరు అన్నట్లు చూపిస్తుంది. మొదటి నుంచి 9:3 మార్కు అదేనా? 9:1 నుండి. సరే చూడండి. ఓకే 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 6 దినాలైన తర్వాత పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైన మిగులు తెల్లనివిగా ఉన్నాయి, మారాయి. ఈ ప్రపంచములో ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా, ఎంత ప్రావీణ్యత కలిగిన చాకలి అయినా కూడా అంత తెల్లగా ఏ బ్లీచింగ్ పౌడర్ వాడినా, ఏమండి ఏ రకమైన పౌడర్స్ వాడినా, సర్ఫ్ సోప్స్ వాడినా అంత తెల్లగా ఏ చాకలి చలువ చేయలేడు. ఆమేన్. అదండి ఆయన పరిశుద్ధత. మన పూర్వీకులు చెప్తానే ఉంటుంటారు, ఆయన నడకలో, ఆయన పడకలో, ఎందుకండి ఆయన ఊసిన ఉమ్ములో, ఆయన వస్త్రములో, ఆయన చెయ్యి తాకిడిలో, ఏమండి అణువణువు పరిశుద్ధత కలిగిన ఒకే ఒక్కడు చరిత్రలో, ఆయన పేరు నజరేయుడైన యేసు. పుట్టుక పరిశుద్ధం, పుట్టుక పరిశుద్ధం, పెంపకం పరిశుద్ధం, జీవితం పరిశుద్ధం, మరణం పరిశుద్ధం, జీవముతో పునరుద్ధానుడై లేవడం పరిశుద్ధం. ఎక్కడ పరిశుద్ధత లేదు ఆయనకి. హల్లెలూయా. పరిశుద్ధుడాయన, గట్టిగా పరిశుద్ధుడాయన. పరిశుద్ధుడు 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 అని కోట్ల కొలది దూతలతో కొనియాడబడుచున్న ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈజ్ హోలీ, అంతే. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతకు మనం ఎదగాలి. క్రీస్తు యేసునకు కలిగిన సమాన సంపూర్ణత. ఈ పార్ట్ 2 మనం ఎగ్గొట్టేశాం. కొంచెం పెద్ద సబ్జెక్ట్ అది. సమానత్వం దగ్గర ఎగ్గొట్టాం కదా. క్రీస్తు యేసునకు కలిగిన సమాన సంపూర్ణత, ఇదో పెద్ద సబ్జెక్ట్ ఇది. అందుకని చెప్పలేదు దీని గురించి. దైవచిత్తమని భవిష్యత్తులో మాట్లాడుకుందాం. ఆ సంపూర్ణతకు, ఆ పరిశుద్ధతకు ఎదగాలి. పరిశుద్ధులు పరిపూర్ణులుగా ఎదగాలి. అలా ఎదగాలంటే మీకున్న ఒక మార్గం అపోస్తలుల బోధ. ఏంటి చెప్పాలి? ఊరికే వాక్యాలు అందరూ చెప్తారు, వాక్యాలు అందరూ చెప్తారండి, అందరూ చెప్తారు. మన సంస్థలో ట్రైనింగ్ తీసుకునే పిల్లలు కూడా వాక్యాలు దుమ్ము లేపుతారు. విని 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 ఆ తర్వాత ఇంకా అదే పని కాబట్టి చెప్పడానికి ప్రిపేర్ అవ్వాలి, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఆటోమేటిక్గా 10-20 వర్తమానాలు చెప్పేసరికి నాలుక నలుగుతుంది. నాలుక తిరిగిన కొద్దీ వర్తమానాలు ఖచ్చితంగా ఆకర్షణీయమైన మాటలు చెప్పగలుగుతారు. అందులో దమ్మెంత ఉందన్నది ముఖ్యం. అందులో దేవుని శక్తి ఎంత ఉంది, ప్రయోజనకరంగా సంఘానికి ఉపయుక్తమైన మాటలు, విషయాలు ఎన్నున్నాయి. అనుభవపూర్వకంగా వాళ్ళకు కూడా వస్తుంది. మేము కూడా ఆధారంలో నడిచిన వాళ్ళమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలి. ఇలా అవ్వాలి అని అంటే ఏమంటే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అని చెప్పబడిన ఈ 5 డిపార్ట్మెంట్స్లో సంఘం ఎదగాలి. ఈ 5 డిపార్ట్మెంట్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఈ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ అయితే ఇంకొక డిపార్ట్మెంట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే ఇంకొకటి. ఈ సంఘం విషయములో దేవుడు కలిగి ఉన్న ఒక ప్రణాళిక. సమస్త ఎవరిది? యేసయ్యది. ఎవరిది? ఖచ్చితంగా దేవుడు అన్యాయస్తుడు కాదు. సమస్తని నడుపుతుంది 100% దేవుడే. ఆమేన్. హల్లెలూయా. మిగిలిన విషయాలన్నీ కూడా మనకి అక్కడక్కడ వినపడేయో, అక్కడక్కడ కనపడేయో మనకు అనవసరం. అవన్నీ అంటారు దాటిని. పోయిన వారం అంతకుముందు వారమా గోధుమల్లో గురుగులు కలిసినట్లు అవన్నీ కలుపు మొక్కలు లాంటివి, అవన్నీ మనకు అనవసరం.
సమస్త సింహం లాంటిది. ప్రతి విశ్వాసి ఇలా 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 ఉపదేశములలో ఎదుగుతూ పరిశుద్ధ జీవితాన్ని కట్టుకుంటూ పరిపూర్ణతను సాధించి పరమ సియోన్లో చేర్చబడుదురుగాక. లేచి నిలిచి